యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంతు తెలిపారు. డీసీపీ రాజేష్ చంద్రతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పౌరులు స్వేచ్ఛగా ఓటు వేసేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయొచ్చని తెలిపారు. 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 5 అంచెల భద్రత కల్పించినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. క్యాంపెయిన్ పైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆ రెస్ట్రిక్షన్లో భాగంగా మొట్టమొదటి అంశం ఏంటంటే దేర్ విల్ నాట్ బి ఎనీ క్యాంపెయిన్ ఆఫ్టర్ 6 PM. సో 6 PM తర్వాత లాస్ట్ 4 days వరకు క్యాంపెయిన్ ఉండదు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి 144 సెక్షన్ ఆఫ్ సిఆర్పిసి కూడా అమలు ఉంటుంది. మూడోది లౌడ్ స్పీకర్ పైన కూడా మనకి రెస్ట్రిక్షన్ ఉంటుంది. అది దీనికి కూడా బ్యాన్ ఉంటుంది. కొన్ని లాస్ట్ సమయంలో క్యాండిడేట్స్కి కూడా ఒక వెహికల్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది పార్లమెంట్లో తిరగడానికి. కానీ ఆ వెహికల్లో కూడా డ్రైవర్తో కలిపి 5 ఉండాలి. సో అది కూడా క్యాండిడేట్కి ఒకటి వెహికల్, వారి ఏజెంట్కి ఒక వెహికల్, అండ్ అసెంబ్లీ వారీగా కూడా వారు అప్లై చేస్తే ఒక్కొక్క వెహికల్. కానీ దీంట్లో కూడా ఎవరు ఉంటారని వారు పేరు రాసి ఓకే ఇవ్వాలి, పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా తిరగడానికి లేదు. సో బూత్ టు మ్యాన్ ఆ మ్యాపింగ్ అంతా అయిపోయింది. ప్రతి బూత్లో కూడా మనకు మొత్తము మన జిల్లాలో 816 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 166 క్రిటికల్ పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఈ క్రిటికల్ పోలింగ్ బూత్స్ దగ్గర మనకు సెంట్రల్ ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్ ఉంటాయి, అంటే సెంట్రల్ బలగా. మిగతా రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర మనకి స్టేట్ ఫోర్సెస్ ఇవన్నీ ఆల్రెడీ డిప్లాయ్మెంట్ స్కీమ్ అంతా అయిపోయింది. సో బూత్ లెవెల్లో తీసుకుంటే ఆల్రెడీ సిపి గారు క్యూ మేనేజ్మెంట్ కోసం ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ జిల్లా కలెక్టర్ చెప్పినట్టుగా మేల్కి ఫీమేల్కి సపరేట్ క్యూ లైన్ ఒకటి మెయింటైన్ చేస్తారు. అండ్ ఎక్కడైతే బ్యారికేడ్